సాగర తీరంలో జన ఉప్పెన ఎగిసిపడింది. ఉత్తరాంధ్ర పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు పోలీసుల ద్వారా ఎన్ని ఆంక్షలు విధించినా బెదిరింపులకు పాల్పడినా వెరవకుండా సంక్షేమ సారథికి తోడుగా జనవాహిని ఉప్పొంగింది. మండు టెండలో గంటల తరబడి నిరీక్షించి ఆప్యాయంగా హక్కును చేర్చుకున్నారు. మధ్యాహ్నం తర్వాత జోరు వర్షంలోనూ అదే జోరు కొనసాగింది. పూల వర్షాలు, హారతులు, గజమాలలతో బ్రహ్మరథం పట్టారు. జై జగన్ నినాదాలతో ఉత్తరాంధ్ర మార్మోగింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన సూపర్ సక్సెస్ అయింది. ప్రభుత్వ పెద్దల కుట్రలు, పోలీసుల అడ్డంకులు అన్నీ దాటి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం మెడికల్ కాలేజీ వరకు జగన్ వెంట జనం నడిచారు. విశాఖ విమానాశ్రయం నుంచి ప్రారంభమైన వైఎస్ జగన్ పర్యటన గోపాలపట్నం, పెందుర్తి, అనకాపల్లి మీదుగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ వరకు సాగింది. 63 కిలోమీటర్ల దూరానికి సాధారణంగా గంటన్నర పడుతుంది. కానీ జనహోరులో వైఎస్ జగన్ పర్యటనకు 6 గంటలకు పైగా పట్టింది. గోపాలపట్నం వద్ద ప్రారంభమైన జనయాత్ర మాకవరపాలెం మెడికల్ కళాశాలకు చేరేసరికి సాగరాన్ని తలపించింది. వేపగుట్ట వద్ద పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు జగన్ను చూసేందుకు పోటెత్తారు. సుజాత నగర్, చినముషిడి వాడలో కూడా పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. పెందుర్తి జంక్షన్ నుంచి పినగాడి జంక్షన్ వరకు ఆత్మీయ నేతతో కరచాలనానికి పోటీ పడ్డారు. అక్కడి నుంచి జాతీయ రహదారిపై సబ్బవరం మీదుగా అనకాపల్లిలో కొత్తూరు జంక్షన్ కు చేరుకున్నారు. ఇక అనకాపల్లి నుంచి జన ప్రవాహం జగన్ కాన్వాయ్ ను ముందుకు కదలనీయకుండా చేసింది. ఆ సమయంలో భారీ వర్షం పడినా వెనక్కు తగ్గలేదు. అనకాపల్లి నుంచి రాజుపాలెం వరకు కుండపోత వర్షం కురిసినా ప్రజల ఉత్సాహం తగ్గలేదు. మహిళలు, వృద్ధులు వర్షంలోనే తడుస్తూ జగన్ కోసం ఎదురు చూశారు. ఒకవైపు కుండపోతగా వర్షం పడుతున్నప్పటికీ తడుస్తూనే జై జగన్ అంటూ నినాదాలు చేశారు. తాళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్లు చెరువులా మారిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు మోకాల లోతు నీళ్లలో జగన్ కోసం వేచి చూశారు. రైతుల కష్టాన్ని చూసి చలించిన జగన్ వర్షంలో తడుస్తూనే బాధితులతో మాట్లాడారు. వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో మాకవరపాలెం మెడికల్ కళాశాల ప్రాంగణానికి గురువారం వేకువజామునే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల పాటు ఎండా వాన తిండి పట్టించుకోకుండా వేచి చూశారు. వైఎస్ జగన్ మెడికల్ కళాశాల ప్రాంగణం వద్దకు రాగానే కేరింతలు కొట్టారు. జగన్ పర్యటనను విఫలం చేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నించిన ప్రజల ఆదరణ ఆ ప్రయత్నాలను తుడిచిపెట్టింది. కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి జగన్ కాన్వాయ్లోని వాహనాలను నిలిపివేసిన క్యాడర్ పొలాల నుంచి బైకులపై వచ్చి వర్షంలోనూ హారతులు పట్టారు. గుమ్మడికాయలతో స్వాగతం పలికారు. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కార్ ఎన్ని ఆంక్షలు పెట్టినా జనం హోరు ముందు తుస్సుమన్నాయి. జగన్ కాన్వాయ్ సాగిన ప్రతి జంక్షన్ జనహోరుతో దద్దరిల్లింది. జోరు వర్షంతో పాటు ప్రజల అభిమానంతో తడిసి ముద్దవడంతో వైఎస్ జగన్ 65 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణాన్ని ఏకంగా 6 గంటల పాటు ఎడతెరిపి లేకుండా సాగించాల్సి వచ్చింది. ప్రజల ఆదరణతో జగన్ పర్యటన సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఈ పర్యటనతో వైఎస్ఆర్సీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది.